గోదావరికని శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించిన గౌడ కుల బాంధవులు. ఆదివారం రోజున అమావాస్యం పురస్కరించుకొని గోదావరికలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య లోక కళ్యాణార్థం గ్రామం కుటుంబ సంక్షేమం కోసం గౌడ కుల మహిళలందరూ పిండితో దీపాలను తయారు చేసి ఆలయ ప్రాంగణమంతా దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గోదావరికలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో ప్రతినిత్యం అమ్మవారికి పూజ కార్యక్రమాలు, అభిషేకాలు, ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్టకు ప్రతి మంగళవారం వివిధ రకాలైన పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున సహస్ర దీపాలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలకు మహిళలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. బద్దిపోచమ్మ సూరావరులంతా నిన్ను చేరిరమ్మా తల్లి దేవతి తమ్ముళ్ళమమ్మ మావి పూజలే కైకొంటివమ్మా మాతా రక్షించు వేగముగా పక్షపాతము లేక అక్కలేని గొర్లను హక్కు మీరా కోసి కష్టాలు అన్ని నీవు కడతీర్చు మా తల్లి తరణిలో బద్దిపోచమ్మ సూరావరులంతా నిన్ను చేరిరమ్మా దేవి నచ్చిన బొర్రు దండాలో బోనాలు గంట దీపాలు నీకు నచ్చిన బొర్రు దండాలో కన్నుల కుండలో యమ్మ నీకు యాపాకు రెల్లలో యమ్మ కన్నుల కుండలో యమ్మ అబ్బో యాపాకు రెల్లలో యమ్మ బొర్రు దండాలు పచ్చ నాపకొమ్మలు మంచి బొర్రు దండాలు పచ్చ నాపకొమ్మలు మంచి పొగడ పూల దండ నీకు పొందుగా తెచ్చినాము పూల దండ నీకు పొందుగా తెచ్చినాము ఇష్టమైన దేవి నీకు నిష్టతోని తెచ్చినాము ధరణిలో బద్దిపోచమ్మ సూరావరులంతా నిన్ను చేరిరమ్మా పోసు జై జై దీపాలంకరణ చక్కగా లలిత సహస్రనామపాలనము, విష్ణుపాలనము, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. కావున భక్తులు కూడా తమంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని చూసుకొని వచ్చి అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ అమ్మని ప్రార్థన చేసుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీ. ఈరోజు శ్రీ రేణుకాదేవి నూతన దేవాలయం కార్యక్రమం పునఃప్రారంభం సందర్భంగా మాతలందరూ దీపాలంకరణ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన సందర్భంగా మాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మన దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, కుటుంబ సభ్యులకు, కుల బంధువులందరికీ కూడా మరొకసారి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంవత్సరాంతం ప్రతి అమావాస్య, ప్రతి నెల అమావాస్య రోజు తప్పకుండా దీపాలంకరణ ఉంటుంది. మాతలందరూ సహకరించి తప్పకుండా పాల్గొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి మంగళవారం ఉదయం 5 గంటలకి అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటాయి. అలాగే ఈ మంగళవారం నుంచి అమ్మవారి యొక్క పుట్టకు ఆవు పాలు, నల్ల బెల్లం, తర్వాత నీళ్లు తప్పకుండా ప్రతి వాళ్ళు ఉదయం వచ్చి
అమ్మవారికి సమర్పించాలని చెప్పి మహిళామూర్తులందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. గత 21, 22, 23 తారీఖులలో 22 తారీఖు నాడు ఏదైతే రేణుకా ఎల్లమ్మ బోనాలు వైభవంగా కనీవి నెరగని రీతిలో మన గౌడ సోదరులందరూ అలా అందరి ఇళ్ళకి వెళ్ళి బోనం ఎట్టయితే వచ్చేసిందో దాన్ని పురస్కరించుకొని ఈరోజు అమావాస్య దీపోత్సవం నిర్వహించడం జరిగింది. బుధవారం రోజు తిరుగువారం నిర్వహించడం జరుగుతుంది. అమ్మ ఓడిపియాలి అందరికీ అన్నదానంతో అందరితోటి మంచి కూరగాయలతోటి అందరూ వచ్చి పాల్గొని అందరూ ఓడి బియ్యాన్ని స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంత వైభవంగా జరిగిన వాళ్ళందరికీ మహిళలకు మా గృహిణులకు బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పౌర సోదరులకు మిగతా కులం వల్ల అందరికీ కూడా ఈ గోదావరి కానీ పురప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, బాలసాని స్వామి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, పైడిపల్లి రామూర్తి గౌడ్, పొన్నం అంజయ్య గౌడ్, నాగుల రమేష్ గౌడ్, బెంద నాగభూషణం గౌడ్, కొండ తిరుపతి గౌడ్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి తిరుపతి, నరేష్, పెరమండ్ల శ్రీను గౌడ్, ముంజాల మల్లేష్ గౌడ్, బుర్ర రాజు గౌడ్, గర్వందుల రాజు గౌడ్ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.